సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటో వ్లాగర్ అంటారా బాబు. సో అందరూ మంచిగా ఉన్నారా? ఏం లేదు, ఇక మన ఆఫీస్కి అయితే స్టార్ట్ అయినా. మన ఆఫీస్ అంటే మన ఆఫీస్ కాదు, నేను పనిచేసే ఆఫీసు. సో ఈరోజు ఒక చేంజ్ అనిపించచ్చు. ఏం లేదు, పొద్దున వీడియో తీస్తున్నా. సో ఎదురైతే మంచిగా ఉంది, చల్లగా. రానా పడతలేదు తెలియదు కానీ మరి ఎట్లున్నారు, ఏంది సంగతి, ఏం ముచ్చట్లు. ఇక హైదరాబాద్ ముచ్చట్కి వస్తే ట్రాఫిక్. ఐ అవాయిడ్ ట్రాఫిక్, బట్ ట్రాఫిక్ వోంట్ అవాయిడ్ మీ. సో అట్లా ఆ డైలాగ్ యాదకి వస్తుంది ఈ ట్రాఫిక్ చూస్తే. ఒక్కడు సంధియాడు, మనం కొట్టనియాడు, ఆడు ముంగడు పోదు. ఈ ఆటోల గురించే చెప్పాల్సిన అవసరం లేదు. సందు దొక్కితే వాళ్ళు గుసాయించడే. గట్లా ఉంది కథ. ఆరు కొట్టినా ఇంటలేడు ఇటు చూడుగా. ఇంకా మరి సంగతులు ఏంటి? ఇక వీడియో అయితే లేట్ అయింది చెప్తున్నా ఎప్పట్లేకనే. ఏం చదివిద్దామన్నా టైం సరిపోదు, బిజీ లైఫ్ అట్లా ఉంటుంది మనతోని. సో అంటే తెలుసు అది జాబు. హైదరాబాద్ గురించి ఈరోజు మాట్లాడదాం. సో టాపిక్ అయితే హైదరాబాద్లో అంటే ఏం లేదు. ఇక్కడ అయితే మనం ఒకటి కింద పని చేయాలి, మనం ఒకరిని పని చేయించుకోవాలి. నడిచేది గిదే రూల్ ఇక్కడ గట్లా. సో మీరు ఏది చూస్ చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. మ్యాక్సిమం మనము మన కింద పని చేయించుకోవాలని చూస్తాం, కానీ ఈడ కుదరని పని అది. ఆ స్టేజ్కి రావాలంటే నువ్వు కింద మీద పడి ఎన్నాక వానకనక కష్టపడితే నీకు అలా కష్టానికి కొద్దిగా కిస్మత్ ఉంటే నాకు తెలిసి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు అట్లా. సో అట్లా బేగంపేట అయితే వచ్చేసినాము మాట్లాడుకుంటా. ఈడ చూస్తే బ్రిడ్జ్లో అయితే బాగా వాడైతాయి. ఒక్కసారి నువ్వు లెఫ్ట్ తీసుకునేది రైట్ తీసుకున్నావు అనుకో, ఇప్పుడంతా తిరిగి రావాలి ఇక గట్లా. సో ఈ ఈ బ్రిడ్జ్ అని చూస్తే నాకు మీకు సామెత చెప్పాలని అనిపిస్తుంది. సో లైఫ్ కూడా ఇంతే. మనం వెళ్ళే బ్రిడ్జ్ లైన్ ఎక్కితే మంచిది. సో మన లైన్ కాకుండా పక్క లైన్ లాగా పోయినా తప్పదిగా పోయి న్యూటన్ తీసుకొని మళ్ళీ మనకు కావాల్సిన లైన్కి రావాలా, అది నార్మల్గా వేసుకొని రావాలా, అట్లుంటుంది. ఇక మనం నడిపే వెహికల్ వచ్చేసి మన జర్నీ అనుకో, ఎంత స్పీడ్గా పోతే అంత జల్దీ డెస్టినేషన్. లేదు స్లోగా పోతావు డెస్టినేషన్కే, కానీ మేబీ కొద్దిగా లేట్ అవ్వచ్చు. అప్పటికాడ ఏమైనా చేంజెస్ అవ్వచ్చు డెస్టినేషన్లో కూడా. సో అది మైండ్లో పెట్టుకుని లైఫ్ అనే రేస్లో పరిగెత్తుతుండు. సో ఇదంతా పక్కకు పెడితే మరి సంగతులు ఏంటి? ఇక నేను ఎటు పోతున్నాను చెప్పాలంటే చెప్పినది ఆఫీస్ కానీ అట్లా. సో ఆఫీస్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పిన రాణిగంజ్. అట్లా పోయి మళ్ళీ స్టార్ట్ చేయాలా, మళ్ళీ అదే గోట్ లైఫ్కి పోవాలా చేయాలా అంత ఉంటుంది. మీకు అనిపించవచ్చు ఈడెందురా ఇంత సోది చెప్తాడు, మరి ఈడెందుకు చేస్తుండు జాబ్ అని. నాకు మీ లెక్కనే పరిస్థితి, తప్పదు, చేయాల్సి వస్తుంది, చేయాలి అట్లా. సో మీలో ఎందరూ మీకు నచ్చినట్టు లైఫ్ గడుపుతుందో తెలియదు. సరైతే నచ్చినట్టు గడిపేటోళ్ళు సరైతే మెన్షన్ చేయండి కామెంట్లో. ఐ థింక్ వెరీ లెస్, ఎక్కువ మంది ఉండరు. తప్పదు, లైఫ్ ఈజ్ ఎ రేస్, రన్. సో గుర్తుంది కదా స్నేహితుడు డైలాగ్, అట్లుంటుంది. ఇక స్నేహితుడు డైలాగ్ వచ్చిందంటే ఇక ఫ్రెండ్షిప్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఇక ఫ్రెండ్స్ని అయితే ఇప్పట్లో చెప్పలేము,
రేర్గా దొరుకుతారు ట్రూ ఫ్రెండ్స్ అనేది. అందరితోటి కాని పని అందరికీ దొరకాలని ట్రూ ఫ్రెండ్షిప్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ నీడ్. సో అట్లా ట్రూ ఫ్రెండ్స్ ఎందరికి ఉన్నారో కానీ చాలా గ్రేట్. ఐ మీన్ ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా అంటే మీకు అవసరం వచ్చినప్పుడు ఆలోచించకుండా గుడ్డిగా యాదకొచ్చేటట్టు ఒకడు ఉంటాడు. ఒకడు ఇద్దరు ఆర్ ఇట్ మేబీ గ్యాంగ్ అని అయితే అనను. గ్యాంగ్ అంటున్నారంటే ఫ్రెండ్షిప్ అన్నారు. ఒక్కడు అంటే ఆడు ఎప్పుడైనా నీకు కావాల్సినప్పుడు వస్తాడు. నీకు చెప్పాలంటే ఒక బ్యాక్ బోన్ అనుకో. సో గ్యాంగ్ అంటే తెలిసిన విషయం, ఎవడైనా అవసరం వచ్చినప్పుడు వస్తాడు పోతూ ఉంటాడు. అది నేను ఫ్రెండ్షిప్ అయితే నాన్న. సో వన్ ఫ్రెండ్ ఈజ్ ఎనఫ్ విత్ ట్రూ ఫ్రెండ్షిప్. అది ఇప్పట్లో కష్టమే కానీ ఒక్కవేళ నీకు దొరికిండు అనుకో అట్లాంటి ఫ్రెండ్, బా నువ్వు చాలా లక్కీ బ్రో. సో అట్లా అన్నమాట. అట్లయితే మనం రసూల్పూర్ వచ్చేసినాం ముచ్చట పెట్టుకుంటా. ఈ వీడియో అయితే లాంగ్ వచ్చింది. సో నేను కలిసి ఇచ్చి తీసిన ప్రతి వీడియో షార్ట్ అవుతుంది అట్లా అని చెప్పి అట్లా స్టార్టింగ్ ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఎండ కొట్టలే, ఇప్పుడు వీడికి రాగానే మరి ఏందో కానీ స్టార్ట్ అయింది ఎండ ఈడ. సో అట్లా మరి ఇవన్నీ ఎందుకు యాదకొచ్చినాయి మనకు రోడ్డు చూసి, ఈ బండ్లను చూసి. ఈడెంట్రా వాగుతూనే ఉన్నాడు అని అనుకుంటే అంతే బ్రో నేను. సో ఇంకా అంటే చెప్పాలా, ఈ నుంచి ట్రాఫిక్ అయితే ఇక నన్ను వదలది. నేను దాన్ని వదులుదామన్నా అది కానుకొని పని అట్లా. సో ముంగడైతే వెదర్ చాలా బాగుంది, చూడాలి మీకే. మన డెస్టినేషన్కి అయితే ఇంకా చాలా టైం ఉంది. ఇక మీకు చెప్పాలంటే అరే పక్క జరుగుతలేడేంది అట్లా అన్నమాట. పక్కకి వెళ్ళిపోవాలి. సైడ్ అట్లా మనకి సైడ్ అడిగాడు, మనమే సైడ్ కొట్టుకుంటూ పోవాలా. రా ఉత్తను బేటా. సో ట్రాఫిక్ అయితే చాలు. ఇక్కడ కూడా మీకు సామెత ఇవ్వాలంటే, సో నువ్వు అనుకున్న లైన్లు ఎందరో వాళ్ళు అనుకుంటారు, ముందు పోయినోడిది లెక్క. అట్లనే ఇది కూడా. సో నేనైతే ఎప్పుడు ముందు ఉండాలని అనుకుంటా. అమ్మాయి బాగుంది చూడకండి. రా సైడ్ ఇస్తలేరు, ఇదే బాగా. మనం తెలుసు కదా కట్టుకొట్టి చూమంటారు అట్లా. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా, పోలీసు వాళ్ళు ఉంటారు ఆడ, అదొక భయం. ఏడించి వస్తారా నాయన, కట్టుకుంటేందుకు జాగ గుడిగారు. ఆడు ముంగడు కూడా మనం కొనియాడు. చెప్పాలి అట్లా కష్టాలు ఉంటాయి. ఎవరు లేరు మనకి. ఈయన అన్నా నేను పోలీసు వాళ్ళని. సో హీరోస్ అయితే లేరు. ఇట్లా సీదా గుసాయించాలి. ఇక సీదా గుసాయిస్తే మనం వచ్చేసినట్టే కావాల్సిన ప్లేస్కి. ఇట్లా ఉంటారు ఇది మాకు తక్కువలో ఎట్లా వస్తారు మధ్యలోకి. ఇప్పుడు గుద్ది తెంగిందనుకో ఓడికి బాధ నాకే. అర్థం చేసుకోరు. ఈడొకడు ఇండికేటర్ వేసిండు, మరి కట్టైనా కొట్టాలి కదా, అది తెలియదు. చెప్పలేని ఇక నోట్లకించి వస్తున్నాయి కానీ. ఈ ట్యాక్సీ వాళ్ళు కూడా అంతే, వాడేళ్ళు ఆటోల లెక్క ఈ ఏడ దొరుకుతాడు సంతలో గుసాయించాడు. ఏందిరా నాయన ఇది మీకు, మీ వల్ల పక్కోడికి బాధ. మీరు ఎట్లయినా చూసుకోరు, పక్కన బతకనియొచ్చుగా అట్లా. సో
పోదామని చూస్తున్నా కానీ పోబుద్ది అవుతలే ఆఫీసు, తప్పది పోవాలా. ఈ కార్పొరేట్ లైఫ్ అట్లా శాలరీకి అడిక్ట్ చేసి పెడతారు మనల్ని. ఆ శాలరీ కోసం ఎంత తగ్గించైనా తప్పది, చేయాల్సిందే. ఆడు ఏమన్నా పడాల్సిందే అట్లా. సో మనమైతే అంబానీ బిడ్డలం కాదు, నచ్చినట్టు ఉండదు అందుకు అలా నడిపించాలి. బట్ మీరు అంబానీ కొడుకు కాకపోవచ్చు, కానీ మీరు ట్రై చేస్తే మేబీ అంబానీ అంత కాకుండా అంబానీలో సహా ఆస్తి సంపాదించవచ్చు కష్టపడితే. మళ్ళీ డేంద్ర మోటివేట్ ఇస్తుండే నాకు తీసుకుంటే మంచిది చెప్దాం అనుకునే చెప్పిన. అట్లుంటుంది నాతోటి. మళ్ళీ చూడు చెప్పరేసి పోతుళ్ళు, ఆడు ఓడు మనని ఓనియాడు చెప్పరేసి. అట్లుంటుంది. ఇప్పుడు అది చూసి కదా అడ్డడ్డు వస్తారు. ఏం చెప్పాలి ఇలా, పోలీస్ జీప్ ఉంది కానీ ఓడికి భయం లేదు, ఏం లేదు. అంతే ఉంటుంది కథ. అట్లా ఇక మన డెస్టినేషన్ వచ్చినట్టే. సిగ్నల్ పడ్డది, సిగ్నల్ క్రాస్ చేయాలా, డెస్టినేషన్ వచ్చింది అనుకున్నారు. మనకి టైం లేట్ అవుతుంది ఆల్రెడీ, అసలే మనం లేటు. అంతే ఉంటుంది, తప్పదు. సో మన డెస్టినీ అయితే వచ్చేసింది. వీడికి నుంచి రైట్ తీసుకోవాలా. రైట్, బాయ్ మరి.